అందరికీ నమస్కారం. సూర్యాపేటలో గత 8-9 రోజుల నుంచి ఒక మారణ హోమం సృష్టిస్తున్నారు ఈ అగ్రవర్ణాలు. ఈ మారణ హోమం ఏంది అంటే ఒట్టజానయ్య వజ్ర ఇండస్ట్రీస్ మీద తనిఖీలు జరిపించి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపిద్దామన్న ఒక ఎజెండా పెట్టుకుని ఈ వగ్రాలు ఏది ఏమైనా ఒట్టజానయ్యని జైలుకు పంపించాలన్నదే వీళ్ళ ఎజెండా తీరుగా పనిచేస్తున్నారు. దానికి మేము ఏం చెప్తున్నాం అంటే వజ్ర ఇండస్ట్రీస్ మీద కేసు అయింది, వాళ్ళ ఇంటిల్లాల్ని సంబంధం లేని వాళ్ళని సంబంధం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లలో పెట్టిర్రు. దానికి గాను గౌరవ కోర్టు బెయిల్ ఇచ్చింది, యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చింది. అయినాను నిన్న బెయిల్ వస్తే మళ్ళా ఇంకో ఎఫ్ఐఆర్ పరిపరి విధాలుగా బుక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఒట్టజానయ్య గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించాలనే ఒక ఎజెండా తోటి ఈ సూర్యాపేట ఆధిపత్య కులాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. మీరు ఏ ప్రయత్నించినా మేము మీ బీసీలుగా వ్యతిరేకించుకుంటూ వస్తూనే ఉంటాం. మీ పప్పులైతే మేము ఉడకనియ్యం. విషయం ఏంటంటే ఇప్పుడు జేపీ మిల్లుతో నిన్న మొన్న వజ్ర ఇండస్ట్రీల కొరత ఉంది, ధాన్యం కొరత ఉంది అని తప్పుడు లెక్కలు చూపించి ఎఫ్ఐఆర్ చేస్తే ఆయన కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిన్న మళ్ళీ జేపీ మిల్లు పెన్బాడ్ దగ్గర ఉన్న జేపీ మిల్లుకు గవర్నమెంట్ అట 2 సంవత్సరాల నుంచి పడా ఉన్న మిల్లుకు సివిల్ సప్లై వాళ్ళు వడ్లు ఇస్తారట. ఆ వడ్లు తీసుకొచ్చి ఆయన జేపీ మిల్లు ఆయన ఓనర్ తీసుకొచ్చి వజ్ర ఇండస్ట్రీస్ కు దాయమని ఇస్తాడట మిల్లు గురుస్తుందని. మళ్ళా ఆయన మీదకి తనిఖీలకు పోతే జేపీ మిల్లుల తనిఖీలకు పోతే ఆయన వచ్చి నేను వజ్రాకి ఇచ్చిన వజ్ర నాకు ఇస్తలేడు, బెదిరింపులకు గురి చేస్తుండని మళ్ళా అక్రమ కేసులు ఇవాళ బుక్ చేసి ఎన్ని విధాలుగా సాధించాలనో అన్ని విధాలుగా సాధిస్తున్నారు. ప్రజలు మొత్తం మన సూర్యాపేట పట్టణ ప్రజలు పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఇది రాజకీయంగా ఆయనని ఎదుర్కోలేని తెలివి లేని దమ్ము లేని దద్దమ్మలు ఈ విధంగా టార్గెట్ చేసి ఒట్టజానయ్యని ఎట్టి పరిస్థితుల జైలుకు తోలాలని కాన్సెప్ట్ పెట్టుకురు. మిమ్మల్ని నేను సూటిగా 2-3 అడుగుతా. 2 సంవత్సరాల నుంచి పనిచేయని మిల్లుకు మీ సివిల్ సప్లై వడ్లెట్టిస్తుంది. ఒకళ్ళు ఇచ్చింది, మీరు అగ్రిమెంట్ రాసుకుర్రు. ఒకళ్ళు ఇవాళ కేసు చేయాల్సి వస్తే మీరు తనిఖీలకు పోతే ఆ మిల్లులో వడ్లు లేకపోతే ఆ ఓనర్నే లీగల్ గా ఆ ఓనర్కే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ ఓనర్నే మీరు అరెస్ట్ చేయాలి. కానీ మీరు ప్లాన్ ప్రకారం వజ్ర మీదికి నూకి ఒట్టజానయ్య మీదికి నూకి మీరు తిప్పి ఒట్టజానయ్య మీదికి పట్టుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్ల కుంభకోణం ఇది. ఒట్టజానయ్యదో ఈ చిన్న ఎలకలది కాదు, ఇది పెద్ద ఏనుగులు ఉన్నాయి దీన్ని చాటున. ఆ ఏనుగుల డేటా మేము తీస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1,00,000 కోట్ల కుంభకోణం ఇది. మిల్లర్లు మొత్తం అప్పుడు పెద్ద స్కాములు చేసి 100 కోట్లు ఎగదొబ్బి ఏకనామం పెట్టి ప్రభుత్వ సొమ్మును నష్టం చేసి ప్రభుత్వ సొమ్ము ధ్వంసం చేసి తినిపోయిన వాళ్ళు తినిపోతే ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దద్దమ్మలు ఒట్టజానయ్య ఒక్కడు బీసీ బిడ్డగా ఎదుగుతుంటే రాజకీయంగా ఓర్వలేక వీళ్ళు ఇవాళ వజ్ర ఇండస్ట్రీస్ మీద ఒట్టజానయ్య మీద కేసులు పెట్టి మీకు ఏం రైట్ ఉందయ్యా? ఒక శ్రీధర్ రెడ్డి అట కేసు పెట్టేది, ఏది సివిల్ సప్లై ఆఫీసర్. ఏమయ్యా రెడ్డి, నువ్వు రెడ్డిని కాబట్ట మా బీసీ బిడ్డ కాబట్టి అయ్యాల నువ్వు పెట్టినోని. మరి 2 కేసులు ఒక్కసారి ఎందుకు పెట్టలే? 2 ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయలే? నువ్వు ఇది బెయిల్ వస్తే మళ్ళా అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి తిప్పితే ప్లాన్ సి కూడా అప్లై చేస్తారు అన్నట్టు. ఏమయ్యా మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే తెలంగాణలో బీసీ సమాజం బతకాలనా లేదంటే ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాలన్నా మీతో తట్టుకోలేక? ఏం సంపుతారా? బీసీ మాకు ప్రభుత్వం రావాలి, మాకు రాజ్యం రావాలని కొట్లాడుతున్నాం. కొట్లాడే హక్కు మాకు లేదా? అంబేద్కర్ మాకు ఇయ్యలేదా? రాజ్యాంగంలో మాకు హక్కు లేదా? మీరే ఏండ్ల తరబడి పరిపాలించాలని ఏమన్నా చట్టం రాసిందా? ఇవాళ భారత పౌరునిగా పుట్టిన ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం చేపట్టే అధికారం రాజ్యాంగం ఇచ్చింది మనకు. అయినప్పటికీ మీ ఆధిపత్య కులాలు చేతుల రాజ్యాన్ని పెట్టుకొని అధికారులను పెట్టుకొని వ్యవస్థను చేతులు పెట్టుకొని ఇవాళ మీకు ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళకి ఆర్థిక మూలాల మీద వాళ్ళ వ్యవస్థల మీద వీలైతే వాళ్ళ క్యారెక్టర్ల మీద ఏం చిల్లర రాజకీయాలు రమయ్యే? ఏం చిల్లర రాజకీయాలు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు గనక నిజంగా మీరు మనుషులే అయితే రాజకీయంగా రండి. ఇవాళ మా బీసీల తరపున నిలబడ్డా మా ఒట్టజానయ్య గారిని రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి మీరు చిల్లరగా వ్యవహరిస్తామంటే ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలు ఎవ్వడు ఊకోరు.
తెలంగాణలో ప్రభుత్వం మీద నడవచ్చు, కానీ ప్రజలం మీ ఉన్నాం అండదండగా. మా బీసీలకి ఎక్కడ ఏం జరిగినా ముందస్తు మీరు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇట్లాంటి కార్యాచరణలు, ఇట్లాంటి అబద్ధపు బూటకపు కేసులు ఎన్ని పెట్టినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరు ఇట్లాంటి ఇంకా కోటి పెట్టుకోరి, 2 కోట్ల పైబడి ఉన్న జనాభా మేము 2 కోట్ల మంది మీద పెట్టండి. బిజినెస్లు చేసుకోవద్దా? మేము బీసీలకు పుట్టిన వాళ్ళు బిజినెస్ చేసుకునే అధికారం లేదా తెలంగాణలో? ఏం మీ వర్గాలు ఎవరు ఫ్రాడ్ చేయలే? తీస్తాం, మేము డేటా తీస్తున్నాం. మా పార్టీ తరఫున, మా సంఘం తరఫున మేము తెలంగాణలో పుట్టిన మీ బీసీ బిడ్డలుగా మేము కూడా మీ మిల్లర్ల మీద, మీ ప్రభుత్వం మిల్లర్ల తరఫున కూడా ఇవాళ మేము వాయిస్ మాట్లాడుతున్నాం. మిల్లర్లు చేసి మిల్లర్ల వెనకట తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షల కోట్లు తినిపోతే ఇవాళ అతి గతి లేదు. మిల్లర్లు మూలిగైనక్క మూలిగినట్టు మూలుగుతుర్రు. అలాంటి మిల్లర్ల మీద కూడా మీరు ఇవాళ దాడులు చేసి ఈ చిన్న చిన్న వాళ్ళని చూపించి మీరు పెద్ద పెద్దోళ్ళు ఎవరురో మాకు తెలుసు. మీ వెనక దీని కుట్ర వెనక ఏ మంత్రులు ఉన్నారో మాకు తెలుసు. మీ కుట్రలు కూడా మేము బట్ట బయలు చేసే టైం వచ్చింది. ఖచ్చితంగా మీ కుట్రలను మేము ఛేదిస్తాము. ఖబర్దార్ మా బీసీల జోలికి వస్తే అది మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రి అయినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను నేను.